ఐఎమ్ కార్తిక్ ఫ్రమ్ జోహెన్స్బర్గ్, సౌత్ ఆఫ్రికా. సో నా వీడియోలు చూస్తున్న వాళ్ళు ఒక ఆయన సౌత్ ఆఫ్రికాలో వ్యవసాయం చేయాలనుకుంటున్నారంట. దాని గురించి కొంచెం డీటెయిల్స్ చెప్పని చెప్పేసి నాకు కామెంట్లో పోస్ట్ చేశారు. సో యాక్చువల్గా ఇక్కడ సౌత్ ఆఫ్రికాలో ల్యాండ్ అయితే చాలా ఎక్కువ ఉంటుంది అన్నమాట. ఇక్కడ పాపులేషన్ తక్కువ, పాపులేషన్ మేబీ సుమారుగా 5 crores ప్లస్ ఉంటుందేమో. సో ల్యాండ్ మాత్రం చాలా ఎక్కువ ఉంటుంది అన్నమాట. సో అందువల్ల ఏంటంటే ఇక్కడ గవర్నమెంట్ కూడా ల్యాండ్ చాలా తక్కువ రేట్లో లీజ్కి ఇచ్చేస్తుంది అన్నమాట. అంటే మినిమం 10 ఎకరాల నుంచి మనం హండ్రెడ్స్ 1000 acres వరకు కూడా మనం తీసుకోవచ్చు. బట్ దానికి కొన్ని ప్రొసీజర్స్ ఉంటాయి. సో అవన్నీ కూడా మన గవర్నమెంట్లో డిపార్ట్మెంట్ ఆఫ్ లేబర్కి సంబంధించిన కొన్ని వెబ్సైట్స్ ఉంటాయి అన్నమాట. దాంట్లోకి వెళ్ళి మనం చెక్ చేసుకోవాలి ఫస్ట్. అంటే మనం ఎలిజిబిలిటీ ఏంటి, ఎలా అప్లై చేసుకోవాలి, లీజ్ ఎంతవరకు ఇస్తారు. లీజ్ అయితే నాకు తెలిసి చాలా లాంగ్ టర్మ్ ఇస్తారు. అంటే మేబీ 10 years నుంచి మేబీ 25 years అట్లా, మేబీ అంతకంటే ఎక్కువ కూడా ఉండొచ్చు. నాకంత ఫుల్గా ఐడియా లేదు. ప్రకారం ఏంటంటే కొంతమంది మన తెలుగు వాళ్ళు కూడా ఇక్కడ కొంతమంది వ్యవసాయం చేస్తున్నారు. బట్ కానీ అంత పెద్ద లెవెల్లో చేయట్లేదు. ఏదో 5 acres 10 acres చేస్తున్నారు. కొంతమంది వాళ్ళు కూరగాయలు పండించి కొన్ని షాప్స్కి సేల్ చేస్తారన్నమాట. అంటే సౌత్ ఆఫ్రికాలో బిజినెస్ చేయాలనేది కొంచెం ఎలా కష్టమైన విషయం అన్నమాట. ఎందుకంటే సేఫ్టీ విషయం కానీ, సెక్యూరిటీ విషయస్ కానీ కొంచెం ఇక్కడ ఆలోచించాలి మనం స్టార్ట్ చేసే ముందు. ఇక్కడ మన తెలుగు వాళ్ళు చేసే వ్యవసాయం అంతా కూడా ఏంటంటే వాళ్ళు సాఫ్ట్వేర్ జాబ్ చేస్తూనే సైడు ఇట్లా వ్యవసాయంలో చేస్తూ ఉంటారు అన్నమాట. అంటే పార్ట్ టైం కింద అనమాట. అంతేగాని పూర్తిగా వ్యవసాయం దాన్ని అగ్రికల్చర్ మీద కానీ పూర్తిగా బిజినెస్ కానీ డిపెండ్ అయ్యి ఇక్కడికి రావటం అనేది అంత కరెక్ట్ కాదు నా ఉద్దేశం. సో అది మాట. అలాగే ఇకపోతే ఏంటంటే ఇక్కడ మైనింగ్ కూడా చాలా ఉంటుంది. మీకు తెలిసే ఉంటుంది. సౌత్ ఆఫ్రికాలో మేజర్గా ఏంటంటే మైనింగ్ అన్నమాట. ఇక్కడ గోల్డ్ మైనింగ్ ఉంటుంది, అలాగే డైమండ్ మైనింగ్ అని చెప్పేసి ఉంటుంది. సో దానికి కూడా గవర్నమెంట్ చాలా వరకు తక్కువ లీజ్కి ఇస్తుందన్నమాట. సో నాకు తెలిసి కొంతమంది పెద్ద పెద్ద వాళ్ళ దగ్గరికి వచ్చి ఆ మైనింగ్ తీసుకుని లీజు తీసుకుని చేస్తున్నారు. కానీ నాకు తెలిసి అక్కడ వాళ్ళకి ఇంతవరకు ఎటువంటి డైమండ్స్ ఏమి పడినట్టుగా నాకు తెలియలేదు. కానీ వేరే స్టోన్స్ కూడా కొన్ని వస్తాయి అన్నమాట. అంటే కొంత మైనింగ్ చేసినప్పుడు రకరకాల రాళ్ళు అనేది ఆ గ్రౌండ్ నుంచి వస్తాయి. సో వాటిని కూడా మనం అమ్ముకోవచ్చు. అంటే వాటిని మనం ఎక్స్పోర్ట్ చేయగలిగే కెపాసిటీ ఉండాలండి. కానీ ఒక్క డైమండ్ దొరికిందంటే మీ పంట పడినట్టే. ఇక్కడ కొంతమంది మన తెలుగు వాళ్ళు మిర్చి కూడా పండిస్తారని ఈ మధ్య తెలిసిందండి. అంటే గ్రీన్ చిల్లీస్ అన్నమాట. అలాగే వాటిని రెడ్ చిల్లీస్ కూడా చేస్తున్నారు అనుకుంటా. వాళ్ళు దాన్ని కారపొడి కింద చేసేసి వాటిని ప్యాక్ చేసి ఇక్కడ అమ్ముతున్నారు. మేము కూడా ఈ మధ్య తీసుకున్నాము. సో అందులో కూడా వాళ్ళు రకరకాల ప్యాకింగ్ అమ్ముతున్నారు. అంటే మైల్డ్, మీడియము, హాట్ అని చెప్పేసి 3 రకాలుగా డివైడ్ చేసి అమ్ముతున్నారు. సో బాగానుంది చేస్తున్నారు. మరి అది పూర్తిగా వ్యవసాయం మీద చేస్తున్నారా లేకపోతే ఐటీ జాబ్ సైడ్ చేస్తున్నారా అనేది నాకు పూర్తిగా డీటెయిల్స్ తెలియదు. అలాగే కొంతమంది ఫార్మ్స్ కూడా రన్ చేస్తున్నారు. అంటే ఇక్కడ ఎక్కువ ఏంటంటే ఫార్మ్స్ ఉంటాయి అన్నమాట. అంటే ఈ మామూలుగా బీఫ్ ఉంటాయి కదా, అంటే కౌస్ కానీ నెక్స్ట్ ఈ బర్రెలు కానీ ఫార్మ్స్ కూడా ఉంటాయి అన్నమాట. సో ఆ బర్రెల ద్వారా వచ్చిన పాలు మనకి ఇక్కడ డైరీలకు అమ్మటం కానీ, అలాగే వాటిని మీట్ కింద కూడా కొంతమంది ఇక్కడ కొనుక్కుంటారు అన్నమాట లోకల్స్. ఏంటంటే ఇక్కడ వ్యవసాయం చేయాలంటే తెల్లవాళ్ళ తర్వాతే. ఎందుకంటే తెల్లవాళ్ళు తెలుసు కదా, వాళ్ళు ఎక్కడికైనా వెళ్ళి బతకగలరు. సో మనకి అంత ఈజీ కాదు. కాబట్టి ఎక్కువ నేను కొంత రూరల్గా తిరిగాను అన్నమాట. ఒకప్పుడు నేను ఫస్ట్ వచ్చిన కొత్తలో ఇలాగే బిజినెస్ గురించి ట్రై చేసి తర్వాత ఒక ఫేమస్ నెట్వర్కింగ్ దాంట్లో జాయిన్ అయ్యాను స్టార్టింగ్లో. అంటే టవర్స్ ఉంటాయి కదండి, ఆ టవర్స్ దాంట్లో జాయిన్ అయ్యాను. అంటే నేను ఎక్విప్మెంట్ ఉంటుంది కదా, టవర్స్ కింద బాక్స్ ఉంటుంది, ఎక్విప్మెంట్ బాక్స్. దాన్ని మనకి టెస్టింగ్ చేయడం. టెస్టింగ్ అంటే వాళ్ళు కొన్ని ఇస్తారు. దాని ప్రకారం మనం వాళ్ళు చెక్ చేసి వాళ్ళకి సర్వే పంపించాలన్నమాట. సో అలాంటి జాబ్లో జాయిన్ అయినప్పుడు నేను ఈ యొక్క జోహెన్స్బర్గ్ యొక్క స్టేట్ పేరు చేసి హౌటింగ్ అంటారు. ఈ హౌటింగ్ మొత్తం అంతా కూడా నేను తిరిగాను. రూరల్లో తిరిగినప్పుడు నేను చాలా చోట్ల చూసింది ఏంటంటే ఇక్కడ మొక్కజొన్న అనేది బాగా పండిస్తారండి. అది కూడా తెల్లవాళ్ళు అన్నమాట. సో ఇంకొక విషయం గమనించాల్సింది ఏంటంటే ఇక్కడ మెయిన్ ఏంటంటే ఇక్కడ వాటర్ కెనాల్స్ అనేవి ఉండవు, డ్యామ్స్ ఉండవు, వాటర్ స్కేర్సిటీ చాలా ఎక్కువ ఉంటుంది. కాబట్టి వ్యవసాయం అంతా కూడా ఏంటంటే మెయిన్గా డ్రిప్ ఇరిగేషన్ మీద ఆధారపడి ఉంటుంది అన్నమాట. సో కాబట్టి అది కూడా మనం ఆలోచించాల్సిన విషయం. ఎందుకంటే డ్రిప్ ఇరిగేషన్ అనేది చాలా కాస్ట్తో కూడింది.
ప్లస్ మనకి స్ప్రేయింగ్ అంతా కూడా వాళ్ళు డ్రిప్ ఇరిగేషన్ ద్వారానే చేస్తారన్నమాట. సో వాళ్ళు కూడా 100 ఏకర్స్ నుంచి ఒక 1000 ఏకర్స్ దాకా చేస్తారు వాళ్ళు. సో అక్కడే వాళ్ళు ఇల్లు కట్టుకుని అక్కడే ఉండి అక్కడే చేసుకుంటూ ఉంటారన్నమాట. ఇంకా చాలా జాగ్రత్త తీసుకుంటారు. సో మనకంటే కూడా ఎక్కువగా జాగ్రత్త తీసుకుంటారు వాళ్ళు. సో ఈ మధ్య మీరు చూసే ఉంటారు. సో యూఎస్కి మన సౌత్ ఆఫ్రికా ప్రెసిడెంట్ వెళ్ళి కొంత మాట్లాడడం జరిగింది. ఇక్కడ కొంత తెల్లవాళ్ళ మీద కొంచెం అటాక్స్ జరిగాయని చెప్పేసి ఆయన కూడా అడగడం అనేది కూడా జరిగింది. సో కాబట్టి ఏంటంటే మనము ఆ రూరల్ ఏరియాకి వెళ్ళి ఆ లీజు తీసుకుని మరి ఆ అగ్రికల్చర్ చేయటం అనేది కొంచెం ఎట్లయినా కత్తి మీద సాము లాంటిదని చెప్పుకోవచ్చు అన్నమాట. కాకపోతే మీకు ఆల్రెడీ ఏమన్నా సౌత్ ఆఫ్రికాలో అక్కడ ఫ్రెండ్స్ లింక్స్ ఉండి వాళ్ళ ద్వారా మీరు ఏమన్నా చేయగలిగితే దెన్ ఓకే, మీరు చేసుకోవచ్చు. అది ఇక మీ ఇష్టం అన్నమాట. కాకపోతే ఫస్ట్ మనం ఇక్కడికి వచ్చి బిజినెస్ వీసా మీద రావాలి. ఆ బిజినెస్ వీసా మీద వచ్చిన తర్వాత గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళి మనం అప్లై చేసుకోవాలి. సో మనం ఇలా మాకు ఇన్ని ఎకరాల భూమి కావాలి, ఇంత లాంగ్ టర్మ్ లీజ్ కావాలనేది మన అది గవర్నమెంట్ దగ్గర నుంచి అప్రూవ్ తీసుకుని పర్మిషన్ తీసుకుని మీరు అంత ఇన్వెస్ట్మెంట్ తెలుసుకుంటే మీరు చేసుకోవచ్చు, ఇబ్బంది ఏమీ లేదు. కాకపోతే సో మీరు ఇవన్నీ కూడా పర్ఫెక్ట్గా ప్లాన్ చేసుకుని రావాలి ముందు. ఫస్ట్లో వచ్చిన కొత్తలో మనకి నేను 2+ ఇయర్స్ నేను ఖాళీగా ఉన్నాను. సో ఆ టైంలో ఏం చేశానంటే మొత్తం రీసెర్చ్ చేశాను సౌత్ ఆఫ్రికాలో. అసలు ఇక్కడ ఏంటి కథ, అసలు ఇక్కడ బిజినెస్ ఏమైనా మనం చేసుకోవచ్చా అనేది చేశాను. చేస్తే ఇక్కడ మేజర్గా ఏంటంటే పేపర్ ప్రొడక్ట్ అనేది కూడా బాగా తయారవుద్దాం ఇక్కడ. ఎందుకంటే ఇక్కడ ఓపెన్ ల్యాండ్ ఎక్కువ ఉండటం వలని మొత్తం అంతా కూడా ప్లాంటేషన్ ఎక్కువ చేస్తారన్నమాట. చేసి ప్లాంటేషన్ ద్వారా ఈ పేపర్ ప్రొడక్షన్ అనేది తయారు చేసి ఇక్కడ నుంచి సింగపూర్కి అనేది ఎక్స్పోర్ట్ చేస్తారన్నమాట. ఫస్ట్లో నేను చాలా ట్రై చేశాను అనమాట. ఇక్కడ నుంచి పేపర్ ఇండియాకి ఎక్స్పోర్ట్ చేద్దామని చెప్పేసి చాలా తిరిగాను, కానీ అది వర్కౌట్ కాలేదు మనకి. సో ఎందుకంటే ఇక్కడున్న ప్రైస్కి మనం ఎక్స్పోర్ట్ చేసే ప్రైస్కి కూడా మనకి అంత వేరియేషన్ లేదు, అంత డిఫరెన్స్ కూడా ఎక్కువ కనిపించలేదు. ప్లస్ చాలా కాస్ట్ అవుతుంది అన్నమాట మన ఇండియా లేపటికి. అందుకోసం ఏం చేశానంటే ఇంకా వదిలేసాను అనమాట. అలాగే ఇక్కడ మైనింగ్కి సంబంధించిన కొన్ని కంపెనీలు ఉంటాయి అన్నమాట. సో వాళ్ళ దగ్గర కూడా నేను వెళ్ళాను. అంటే ఏంటంటే అక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మనకి స్టోన్స్ అనేవి దొరుకుతాయి అన్నమాట. అవి ఏం చేస్తారంటే మన ఇండియాలో కొన్ని గుజరాత్లో మీకు తెలిసే ఉంటుంది, ఈ ఉంగరాలు తయారు చేసేవాళ్ళు, రాళ్ళు తయారు చేసేవాళ్ళు వాళ్ళు కొనుక్కుంటారన్నమాట. ఇక్కడ ఏంటంటే చాలా రకాల రాళ్ళు అయితే మనకి దొరుకుతాయి అన్నమాట. సో మీకు తెలుసు కదా, పచ్చ అని, అలాగే ఎల్లో అని, ఎమెథిస్ట్ అని, రకరకాల రాళ్ళు అని భూమి నుంచి రియల్గా వస్తాయి, రియల్ జెమ్స్ అన్నమాట. సో వాటి దగ్గర కూడా వెళ్ళాను, అవన్నీ కూడా ట్రై చేశాను. బట్ ఏదైతే కూడా ఫైనల్గా నాకు అంత వర్కౌట్ కాలేదు. కొన్ని పరిస్థితుల దృష్ట్యా ఇక నేను కూడా డ్రాప్ అయిపోయి నెక్స్ట్ జాబ్కి అనేది మూవ్ అయిపోయాను అన్నమాట. సో కాబట్టి ఏంటంటే మీరు నిజంగా రావాలనుకుంటే సో ఇట్స్ ఓకే, బట్ ఫస్ట్ వచ్చే ముందు అంత ఇన్ఫర్మేషన్ అంతా మీరు గ్యాదర్ చేసుకుని అన్నీ మనకి ఓకే అనుకుంటేనే దిగండి. అది నా సజెషన్. అందుకంటే ఇంకా ఏమీ చెప్పలేదు నేను. ఇకపోతే మీరు అగ్రికల్చర్ మాత్రమే చేద్దాం అనుకుంటే ఇక్కడ నేను చూసింది మాత్రం మొక్కజొన్న మాత్రమే ఎక్కువగా పండిస్తారు ఇక్కడ నేనుండే స్టేట్, అంటే జోహాన్స్బర్గ్ ఉండే స్టేట్లో. అలాగే కేప్ టౌన్ అయితే మాత్రం ఓన్లీ ఎక్కువగా ఫ్రూట్స్ ఎక్కువ పండిస్తారు అక్కడ. అలాగే డర్బన్లో కూరగాయలు ఎక్కువగా పండిస్తారన్నమాట, ఇది నాకు తెలిసి. సో వరి కూడా ఎక్కడ నేను పండించడం అనేది చూడలేదు. ఇకపోతే డర్బన్లో చెరుకు కూడా పండిస్తారు, ఇప్పటికి కూడా షుగర్ కేన్ అక్కడ ఫ్యాక్టరీస్ కూడా ఉన్నాయన్నమాట. కాబట్టి వరి మీద అయితే డిపెండ్ అయితే కష్టము, ఎందుకంటే ఇక్కడ నీళ్లు దొరకడం చాలా కష్టం. కాబట్టి ఇంకొక విషయం ఏంటంటే ఎక్కడైనా అగ్రికల్చర్లో మీరు ఏదైనా చేయాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా మనం బోర్ వేసుకోవాల్సింది అనమాట. ఆ బోర్కి కూడా మనం పర్మిషన్ తీసుకోవాలన్నమాట. దాని ప్రకారమే మనం బోర్ వేసుకుని ఆ డ్రిప్ ఇరిగేషన్ ద్వారా మాత్రమే మన వ్యవసాయం అనేది చేయటం అనేది జరుగుతుంది అన్నమాట. సో ఇవన్నీ మీరు తెలుసుకోవాలన్నమాట. మీకు ఇంకొకటి చెప్పడం మర్చిపోయానండి, ఇక్కడ సౌత్ ఆఫ్రికాలో ఇంకొక మేజర్ ప్రాబ్లం ఏంటంటే టెంపరేచర్ అనేది బాగా తక్కువ ఉంటుందండి. అంటే సుమారుగా మనకి వింటర్లో అయితే సో -5 -6 ఉంటుంది నైట్ టైము. సో డే టైం అయితే వచ్చి మ్యాక్సిమము మీకు 12-13 అలా ఉంటుంది. సో కాబట్టి ఈ చలిమాలని మనకి అగ్రికల్చర్ ఫార్మింగ్ అనేది కూడా కొంచెం కష్టం అన్నమాట. అంటే ఏది పడితే అవి పండించడం అనేది కుదరదు, స్పెసిఫిక్గా కొన్ని మాత్రమే మనం పండించుకోవచ్చు. సో మీకు చెప్పాను కదా, మొక్కజొన్న అలాగే ఇంకా కొన్ని ఫ్రూట్స్ అనేవి కూడా పండించుకోవచ్చు. అంతేగాని మీరు వరి పండిద్దాం అనేది కష్టం అనేది చెప్పేసి నేను అనుకుంటున్నాను ఖచ్చితంగా. ఎందుకంటే ఇక్కడ ఎవరు నేను వరి పండించడం అనేది చూడలేదు. ఎందుకంటే వాటర్ స్కేర్సిటీ ఒకటి, ఇంకా టెంపరేచర్ ఇష్యూ ఒకటి. సో దానివల్ల వరి పండించడం అనేది కష్టం అన్నమాట.
అట్లా ఇక్కడ ఒక ప్లేస్ పేరు లింపోపో అని ఉంది. అక్కడ మ్యాంగో ట్రీస్ ఉన్నాయి అన్నమాట. సో మ్యాంగో ఫార్మింగ్ ఉంది. సో అక్కడ నుంచి మాకు మ్యాంగోస్ కూడా వస్తాయి అన్నమాట.